Hi friends, welcome back to Mayachitra photography YouTube channel. Andarki swagatam suswagatam. Manam ee roju topic loki velle mundu I would like to thank those who messaged me, who provided feedback. I would like to thank మీ ఫీడ్బ్యాక్ అందింది. ఖచ్చితంగా నేను మరింత ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ ఫర్ దాట్. సో మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంచుకున్న విషయం ఏంటంటే ఫోటోగ్రఫీ ప్రపంచంలో వాడుకలో ఉండే ఒక పదం గురించి తెలుసుకుందాం. ఈ పదం ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్లో వాడుకలో ఉంటుందన్నమాట. ఏంటంటే ఆ పదం చింపింగ్. విన్నారా ఎప్పుడైనా? చింపింగ్. సో మనం ఎక్కువ వాడకపోవచ్చు, కానీ ఈ చింపింగ్ అనే పదం వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ వాడుతుంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, చింపింగ్ అంటే ఏంటి? చింపింగ్ అంటే మనం ఫోటో తీసాక, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసాక దెన్ ఇమ్మీడియట్గా మనం చూసుకుంటాం రివ్యూ. ఫోటో బాగా వచ్చిందా లేదా, సరిపోయిందా లేదా, ఎక్స్పోజర్ అనే ఒక రివ్యూ ప్రాసెస్ ఏదైతే మనం చేస్తామో ఫోటో తీయగానే దాన్ని చింపింగ్ అంటారనమాట. అసలు ఈ చింపింగ్ అనే పదం ఎలా వచ్చిందంటే, ఇది కొంచెం కామెడీగా ఉంటుంది వినడానికి. వెస్ట్రన్ కంట్రీస్లో ఫోటోగ్రాఫర్స్ యొక్క హావభావాలను బేస్ చేసుకొని ఈ చింపింగ్ అనే పదం వచ్చింది. సో అది ఎలా అంటే, ఎక్కువ మటుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో తీసాక అది ఫోటో బాగా వచ్చినా లేకున్నా, సో రివ్యూ చేశాక దట్స్ గ్రేట్ మ్యాన్, ఈ అనే పదం ఎక్కువగా వాడడం కామన్గా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో ఈ శబ్దాలు, ఈ ఫోటోగ్రాఫర్స్ రివ్యూ చేసినప్పుడు చేసే శబ్దాలు ఈ అడవిలో చింపాంజీస్ చేసే శబ్దాలను పోలి ఉండడం వల్ల ఆ రివ్యూ ప్రాసెస్ పేరునే వాళ్ళు చింపింగ్ అని పెట్టేస్తారనమాట. మనం ఈ చింపింగ్ అనే పదం వాడమా అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ చింపింగ్ అన్నది ఆ ప్రాసెస్ ఏదైతే ఈ రివ్యూ ఫోటో తీయగానే మనం రివ్యూ చేసుకుంటామో, బట్ ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. అవునా కదా? ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే ఈరోజు ఈ చింపింగ్ అనే ఒక ప్రాసెస్ ఏదైతే రివ్యూ ప్రాసెస్ ఉందో, అసలు ఇది ఒక మంచి విషయమా లేదంటే చెడు అలవాటా? ఇజ్ ఇట్ అ గుడ్ టు డూ చింపింగ్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ అన్నది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్. ఓకే, సో ఇంతకీ ఈ చింపింగ్ అనే విషయం ఏదైతే రివ్యూ ప్రాసెస్ మంచి విషయమా చెడు విషయమా? దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. మనం ఫోటో తీసే సందర్భాన్ని బట్టే అది మంచి విషయమా లేదా దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్న విషయం తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చాలా మంచి విషయం, కొన్ని సందర్భాల్లో మంచి విషయం బట్ దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ఎలాంటి సందర్భాల్లో ఈ రివ్యూ ప్రాసెస్ అన్నది చాలా కీలకం అవుతుంది, అంటే ఇంపార్టెంట్, వెరీ గుడ్ థింగ్ టు డూ అన్న విషయం తెలుసుకుందాం. ఎలాంటి సందర్భాల్లో అంటే, ల్యాండ్స్కేప్ మనం పిక్చర్ తీస్తున్నప్పుడు మన సీన్లో ఉన్న విషయాలు చాలా డ్రాస్టిక్గా విత్ ఇన్ సెకండ్స్లో చేంజెస్ లేకుండా ఉంటాయి. లైక్ సపోజ్ ఒక సన్ రైజ్ తీస్తున్నాం లేదా స్టడీ సీన్ తీస్తున్నాం, ఎటువంటి డ్రాస్టికల్ చేంజెస్ లేవు. అప్పుడు ఏంటంటే పిక్చర్ తీసాక ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండ్ ఒక మంచి విషయమే రివ్యూ చేసుకుంటే మనం అసలు మన మైండ్లో అనుకున్న పిక్చర్ రైట్ ఎక్స్పోజర్ వచ్చిందా లేదా అన్న విషయం ఇమ్మీడియట్గా చూసి కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే లేదు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ లెసర్ ఎక్స్పోజర్ అనమాట. సో అలాంటి కరెక్షన్స్, ఇంపార్టెంట్ కరెక్షన్స్ వీ కెన్ మేక్ బై రివ్యూయింగ్. ఎప్పుడు చాలా తక్కువ సమయంలో అసలు సీన్లో మార్పులు జరగనంత వరకు మనం రివ్యూ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అండ్ ఇట్ బెనిఫిట్స్ అనమాట. చాలా మంచి విషయంగానే పరిగణించాలి. అలానే ఇంకొక సందర్భం,
సపోజ్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ ఎలా అంటే ఒక ఇండోర్ షూట్ మన రూమ్లో ఫ్లాష్ లైట్స్ తోటి అంతా మన కంట్రోల్లో ఉంది, ప్రోడక్ట్ స్టడీగా ఉంది. సో అలాంటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ అనమాట. ప్రతి పిక్చర్ తీసాక మనం రివ్యూ చేసుకోవచ్చు. రివ్యూ చేసుకోవడం అనేది చాలా కీలకం కూడా, ఎందుకంటే రివ్యూ చేసుకుంటే ఇట్స్ ఒక 10 పిక్చర్లు టపా 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 అని క్లిక్ చేసేసి చూసుకొని ఆల్ 10 పిక్చర్స్ వెంట్ ఓవర్ ఎక్స్పోజ్డ్, అన్ని ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాయి లేదంటే అన్ని అండర్ ఎక్స్పోజ్ అయ్యాయి అనే ఒక కంక్లూషన్కి వచ్చే ముందు క్లియర్గా ఒక పిక్చర్ తీసి ఓకే వీ కెన్ మేక్ ద రిక్వైర్డ్ కరెక్షన్స్ ఇన్ ద సెట్టింగ్స్ అండ్ వీ కెన్ గో ఫర్ అ బెటర్ షాట్. సో అలానే వివిధ సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఈ రివ్యూ ప్రాసెస్ చింపింగ్ అనేది చాలా మంచి విషయం. సర్టైన్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా రివ్యూ చేసుకోవడం మంచి విషయమే. మరి ఎలాంటి సందర్భాల్లో ఈ రివ్యూ ప్రాసెస్ అన్నది కెన్ కాజ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి సందర్భాల్లో మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ గెటింగ్ రైట్ ఎక్స్పోజర్ ఇన్ టు ద కెమెరా, కరెక్ట్ ఎక్స్పోజర్లో ఫోటో తీయడమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ ద రైట్ మూమెంట్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఆ మూమెంట్ జరిగిపోయాక వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్ అనమాట. సో సపోజ్ బర్డ్స్ ఫోటోగ్రఫీ అండ్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్ ఫోటోగ్రఫీలో కొన్ని విషయాల్లో ఇది చాలా చాలా కీలకం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే పార్టీలో ఫొటోస్ తీస్తున్నాం యాజ్ అ ఫోటోగ్రాఫర్. సో ఈ కేక్ కటింగ్ అన్నది చాలా హార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ అనమాట. అది ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఒక 10 సెకండ్స్లోనే కేక్ కటింగ్ అంతా జరిగిపోతుంది. పిల్లలకి కేక్ తినిపించడం అన్నది జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే జరుగుతుంది అనమాట. ఆ సందర్భంలో మనం వీలైనన్ని పిక్చర్స్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే సో దట్ మనకి బెటర్ పిక్చర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనం సార్ ఈ చింపింగ్ రివ్యూ చేసుకుంటూ పోయామనుకోండి, సపోజ్ కేక్ కటింగ్ ఒకే ఒక పిక్చర్ తీసి కరెక్ట్గా క్లిక్ కొట్టేసి రివ్యూ చూసుకుంటూ బాగుంది ఓకే మళ్ళీ బాగాలేదు ఇంకో పిక్చర్ అనే లేట్ చేసామంటే రివ్యూ చేసేసరికి మనకి అక్కడ చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనం కాస్త ముందుగానే సెట్టింగ్స్ అట్లీస్ట్ మరీ బ్యాడ్ కాకుండా ఓకే ఓవరాల్గా మరీ టూ అండర్ ఎక్స్పోజ్ కాకుండా టూ ఓవర్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకొని ఉంచుకోవడం చాలా బెస్ట్ వే టు డూ. బట్ స్టిల్ ఇక్కడ ఒక 10% ఆర్ 5% రివ్యూ ప్రాసెస్ ఈ స్టిల్ ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఏదైతే 1 or 2 పిక్చర్స్ ఉందో మనం 10 పిక్చర్స్ అన్ని పిక్చర్స్ తీసేసుకున్నా కూడా ఒకవేళ సే కేక్ కటింగే ఉంది, మనం ఇంపార్టెంట్ మూమెంట్ని ఒక 20 పిక్చర్స్ అసలు రివ్యూ చేసుకోకుండా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ తీరా చూస్తే ఆల్ 20 పిక్చర్స్ ఆర్ ఓవర్ ఎక్స్పోజ్, లిటరలీ హైలీ ఓవర్ ఎక్స్పోజ్డ్ అండ్ వీ కాంట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు ఆ 20 పిక్చర్స్ తీసిన ఎఫర్ట్ అంతా వేస్ట్. అదే ఫస్ట్ పిక్చర్ అప్పుడే రివ్యూ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ రిమైనింగ్ ఒక 5-6 పిక్చర్స్ అన్నా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దెర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో ముందుగా కాస్త సెట్టింగ్స్ అని రైట్గా చూసుకొని దెన్ అక్కడ వెళ్ళాక కనీసం ఒక ఫ్యూ గుడ్ పిక్చర్స్ తీసుకున్నాక వన్స్ ఇన్ అ వైల్ రివ్యూ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ వే టు డూ. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ టుడేస్ టాపిక్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు మరొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బై బాయ్.